ఏమైంది సుష్మిత, స్కూల్ని అలా చూస్తున్నావు? 13 years ఇక్కడే చదువుకున్నాం. ఇప్పుడు వదిలి వెళ్తున్నామని బాధ అనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. మళ్ళీ మన జర్నీ చూసుకుందామా? सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। మా పాఠశాల ప్రయాణం అంటే కేవలం పుస్తకాలు పరీక్షలు మాత్రమే కాదు, అది మా జీవితాన్ని మలిచిన ఒక అందమైన అనుభవం. ఈ ప్రయాణంలో మాకు తోడుగా నిలిచిన ఇద్దరి వ్యక్తుల గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. వారే మా డైరెక్టర్ సార్ అండ్ మా కరెస్పాండెంట్ మేడం కృష్ణారెడ్డి సార్. సార్ కేవలం ప్రిన్సిపల్ మాత్రమే కాదు, ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దిన మార్గదర్శకులు. మా తప్పులను గమనించి సరిదిద్దుతూ మమ్మల్ని అన్ని రంగాలలో ముందుండేటట్లు, చిన్నప్పటి నుండి చదువుతో పాటు ఆటపాటల్లో ఆరితేరేటట్లు మమ్మల్ని తయారు చేశారు. ఆయన మాటల్లో కఠినత్వం ఉన్నా ఆలోచనలో ప్రేమ ఉంటుంది. సార్ మాకు చెప్పిన కథలు, పద్యాలు, మంచి మాటలు మా మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. లలితారెడ్డి మేడం ప్రతి విద్యార్థిని తన సొంత పిల్లల్లా చూసుకుంటారు. మా బాధలను అర్థం చేసుకొని మాకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని అందించేందుకు ఎప్పుడూ ముందుంటారు. ఆమె మాటల్లో మాధుర్యం ఉంటుంది, ఆచరణలో ఆప్యాయత ఉంటుంది. మా ఎదుగుదలకు నిశ్శబ్దంగా అండగా నిలిచారు. మా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించేవారు. ఇవాళ మేము ఈ స్థాయికి చేరగలిగితే అది మా కృషితో పాటు మీ మార్గదర్శకత్వం, ఆశీర్వాదంతోనే సాధ్యమైంది. మీ డిసిప్లిన్ వల్ల మేము టార్గెట్ రీచ్ అవ్వగలిగాము. మీ సపోర్ట్ అండ్ కేర్ వల్ల మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. మీరు లేకుండా మా ప్రయాణం ఊహించుకోలేము. మా ప్రతి విజయానికి పునాది వేసిన వారిద్దరికీ, మా ప్రతి అడుగులో నమ్మకం నింపిన వారిద్దరికీ, మా ప్రతి కళకి రెక్కలు ఇచ్చిన మేడం సార్కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మేము ఈ స్కూల్ని వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ మీరు మాలో నాటిన విలువలు, నేర్పిన పాఠాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి. మిమ్మల్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లవ్ అండ్ కేర్ యూ గేవ్ us and believing in us and guiding us and standing by our side in every step of this story of school. We are ever grateful for your precious words and priceless moments. జగదీష్ సార్ ఒక వాకింగ్ లైబ్రరీ. సార్ మా ప్రతి స్టెప్లో మాతో ఉన్నారు. స్టార్టింగ్ నుండి సార్ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంది. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఇన్ ఎవ్రీ స్టెప్ అండ్ సపోర్టింగ్ అస్. హెచ్ఎం సార్ మమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవారు. ఒక గైడ్లా ఎప్పుడూ మా ముందున్నారు. మా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతో హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గైడింగ్ అస్ అండ్ హెల్పింగ్ అస్. సుధీర్ రెడ్డి సార్ స్కూల్కి దూరంగా ఉండొచ్చు, కానీ ఎప్పుడూ మమ్మల్ని మానిటర్ చేస్తూ కేర్ తీసుకుంటారు. న్యూ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి మా టెక్నికల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. టీచర్స్ ఒక శిల్పి రాయిని విగ్రహంలా మలిచినట్టు మా టీచర్స్ మమ్మల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని షేప్ చేశారు. ప్రతి మూమెంట్లో మాకు సపోర్ట్ ఇచ్చి కరెక్ట్ పాత్లో నడిపించారు. స్టడీస్లోనే కాకుండా అన్ని ఫీల్డ్స్లో ముందుకు వెళ్ళాలని ఎంకరేజ్ చేశారు. ప్రజెంట్ సొసైటీ ఎలా ఫేస్ చేయాలో, ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించారు. టీచర్స్ అంటే జస్ట్ ఒక ప్రొఫెషన్ కాదు, అది ఒక ప్యాషన్, ఒక రెస్పాన్సిబిలిటీస్. ఇవి జస్ట్ సెంటెన్స్ కాదు, రియాలిటీ అని మా టీచర్స్ మాకు తెలిసేటట్టు చేశారు. మా ఫ్యూచర్ని షేప్ చేసిన రియల్ హీరోస్ మా టీచర్స్. మీకు థ్యాంక్ యూ అని చెప్పడం చాలా చిన్న పదంలా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఎప్పుడు మా హార్ట్లో నిలిచిపోతారు. బిలవ్డ్ టీచర్స్, యూ బిలీవ్డ్ ఇన్ us and that belief changed everything. రిటర్న్లో ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మా క్యారెక్టర్ని బిల్డ్ చేసిన సైలెంట్ ఆర్కిటెక్ట్స్ మా టీచర్స్. We might forget the formulas and the dates, but we never forget the way our teachers made us feel, the way they believed us when we didn't believe ourselves. Thank you teachers for being with us in every step of our school life. అనగనగా మా స్కూల్ ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి ముగింపులో ఒక కొత్త ఆరంభం దాగి ఉంటుంది.
ఆ కొత్త ఆరంభాలకు బాటలు వేసేదే శ్రీ సరస్వతి హై స్కూల్. ఈ ప్లేస్లో మా చైల్డ్హుడ్ ఉంది అండ్ ఇదే ప్లేస్లో మా ఐడెంటిటీ కూడా ఉంది. స్కూల్ బయటికి 3 ఫ్లోర్స్ మాత్రమే కనిపించవచ్చు, కానీ ఒక్కో ఫ్లోర్లో ఎన్నో కౌంట్లెస్ మెమరీస్. గేట్ లోపలికి వచ్చాక ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఫేస్లో ఆటోమేటిక్గా ఓ స్మైల్ వచ్చేస్తుంది. స్కూల్లోకి అడుగు పెట్టగానే సరస్వతీదేవి కనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. స్కూల్ ఈజ్ నాట్ జస్ట్ ఏ బిల్డింగ్, ఇట్స్ అవర్ సెకండ్ హోమ్, అవర్ సెకండ్ వరల్డ్. ప్రతి క్లాస్ ఒక కథ, ప్రతి బెంచ్ ఒక జ్ఞాపకం. ఫ్రమ్ దీస్ క్లాస్ రూమ్స్ వీ డిడెంట్ జస్ట్ లెర్న్ లెసన్స్, వీ లెర్న్డ్ లైఫ్. ఆ కారిడార్స్ ఎప్పుడూ సైలెంట్గా ఉండేవి కావు, మా ఫుట్ స్టెప్స్ మరియు నవ్వులతో నిండి ఉంటుంది. ఈ బిల్డింగ్లో ప్రతి కార్నర్ మేము మాట్లాడిన మాటలు, చేసిన అల్లర్లు ఇంకా వినిపిస్తూనే ఉంటాయి. రోజు బెల్ కొట్టగానే పరిగెత్తుతూ వెళ్ళేవాళ్ళం. కొన్నిసార్లు ఈవినింగ్ బెల్ కోసం కూడా ఎదురు చూసేవాళ్ళం. అది వేరే విషయం అనుకోండి. ఈ బిల్డింగ్ మా ఆలోచనలకు, మా కళలకు, మా అన్ఫర్గెటబుల్ మూమెంట్స్కి, యూనిక్ ఎక్స్పీరియన్సెస్కి, మా ఈ ప్రయాణానికి అండ్ మా చైల్డ్హుడ్కి సాక్ష్యం. క్లాస్ టైంలో లాస్ట్ బెంచెస్లో నవ్వుకుంటూ కూర్చోవడం, టీచర్ చూస్తే సైలెంట్ అవ్వడం. టైం మర్చిపోయినా మెమరీస్ మర్చిపోము. స్కూల్ లైఫ్ అయిపోయినా ఆ ఫీలింగ్ ఎప్పటికీ మర్చిపోదాం అన్న ఆలోచన కూడా రాదు. స్కూల్లో ఉన్నప్పుడు హాలిడేస్ కోసం వెయిట్ చేసాం, బట్ ఇప్పుడు మళ్ళీ స్కూల్ డేస్ కోసం వెయిట్ చేస్తున్నాం. దిస్ ప్లేస్ డిడెంట్ జస్ట్ షేప్ అవర్ మైండ్స్, ఇట్ షేప్డ్ హూ వి ఆర్ టుడే. మీ స్కూల్ కూడా గుర్తొచ్చిందా? అండ్ ఫైనలీ ఇప్పుడు మా 10th క్లాస్ గురించి మాట్లాడుకుందాం. ఇది మా స్కూల్ లైఫ్కి మాత్రమే లాస్ట్ ఇయర్ కాదు, ఇది మా హోల్ చైల్డ్హుడ్కి లాస్ట్ ఇయర్. 10th క్లాస్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిది, ఫుల్ ఆఫ్ ప్రెషర్, ఫన్, మెమొరీస్ అండ్ టెన్షన్. స్టార్టింగ్లో బోర్డ్స్ అన్న ఒక భయం ఉండే, బట్ స్లోగా ఎన్విరాన్మెంట్కి అలవాటు అయిపోయాం. బోర్డ్స్ ప్రెషర్ మాకు ఎప్పుడు ఉన్నా వి బ్యాలెన్స్డ్ బోత్ మార్క్స్ అండ్ మెమొరీస్. ఫుల్ బిజీ షెడ్యూల్లో మాకు దొరికే ఫ్రీ టైం లంచ్ పీరియడ్. ఇట్ ఇస్ ద ఓన్లీ టైమ్ వి ఫెల్ట్ ట్రూలీ ఫ్రీ. వీ డిడెంట్ జస్ట్ షేర్ అవర్ బాక్సెస్, బట్ ది హోల్ ప్రెషర్, స్ట్రెస్, ఫన్, ఎమోషన్స్ ఎక్సెట్రా. ఇక మా స్పెషల్ క్లాసెస్, ఇవి జస్ట్ ఎక్స్ట్రా క్లాసెస్ కాదు, ఇవి మేము ఒకరికి ఒకరు దగ్గరైన క్షణాలు. ఇప్పుడు మా బ్యూటిఫుల్ మెమరీస్ విషయానికి వస్తే, యోగా డేకి మేము నేర్చుకున్న ఆసనాలు, ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం, ఆ తర్వాత బిస్కెట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం, కృష్ణాష్టమికి మేము పాడిన పాటలు, చేసిన పర్ఫార్మెన్స్, ఎవ్రీ ఇయర్ లాగానే కృష్ణారెడ్డి సార్ బర్త్డే సెలబ్రేషన్స్, గణేష్ చతుర్థికి స్కూల్ తరపున చేసిన పూజ ఎప్పటి గుర్తుండిపోతుంది. బతుకమ్మ ఫెస్టివల్కి ట్రెడిషనల్గా రెడీ అయ్యి డ్యాన్స్ చేయడం, అనుకోకుండా టీచర్స్ డేకి సర్ప్రైజింగ్గా మేము ఇచ్చిన గిఫ్ట్స్, అది వాళ్ళకే కాదు మాకు కూడా మంచి మెమరీగా మిగిలిపోయింది. చిల్డ్రన్స్ డేకి మేము ఇచ్చిన స్పీచెస్, లూసిడా హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్లో 1 వీక్ పార్టిసిపేట్ చేయడం, ఇంకా ఇదే లాస్ట్ ఇయర్ అని చెప్పి న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రిన్సిపల్ సార్, మేడం, హెచ్ఎం సార్ ఇచ్చిన స్పీచెస్, మేమందరం కలిసి తిన్న కేక్, సంక్రాంతి సెలబ్రేషన్స్లో బాయ్స్ పంచలు కట్టుకోవడం, అందరం కలిసి రంగోలీలో పార్టిసిపేట్ చేయడం అండ్ లాస్ట్ ఇయర్ అని అందరితో ఫొటోస్ దిగడం, వసంత పంచమికి మేడం సార్ మా కోసం చేపించిన పూజ, మాకిచ్చిన పెన్స్, వాటితో మేము ఎగ్జామ్స్ రాయడం, ఇంకా మా ఫ్రెండ్స్తో, టీచర్స్తో వెళ్ళిన 1 లాస్ట్ ట్రిప్, అక్కడ ఎంజాయ్ చేసాం అండ్ అంతే మంచి మెమరీస్ కూడా క్రియేట్ చేసుకున్నాం. మ్యాథ్స్ సార్ పాడిన పాట, మేమందరం కలిసి దిగిన గ్రూప్ ఫోటో, రిపబ్లిక్ డే రోజు మేడం సార్ పర్మిషన్తో, మ్యాథ్స్ సార్, తెలుగు సార్ హెల్ప్తో పాడిన వందే మాతరం పాట ఎప్పటికీ మర్చిపోం. We are very grateful for this journey and thanking every one of us for being a part of it and made it more and more beautiful.